ఈరోజు భారతదేశం మొత్తంలో జరుగుతున్నటువంటి 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్లందు పట్టణంతో పాటు ఎల్లందు మండలంలో కూడా పెద్ద ఎత్తున వాడవాడలో జెండా పండుగ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు కులాలు మతాలు లేకుండా అందరూ కూడా ఒకే వేదికపై ప్రయాణం చేస్తూ చక్కటి జెండా ఆవిష్కరణ చేసుకున్నటువంటి వారందరూ కూడా నియోజకవర్గ ప్రజలకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలతో పాటు అన్ని విధాలుగా చూస్తామని చెప్పి వారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు సీతారామ ప్రాజెక్టు నీళ్ళని ప్రతి ఎకరాకి నీళ్ళంచే విధంగా మరి ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకోవడం, దాంతోపాటు రైతులందరికీ ఏదైతే హామీ ఇచ్చారో 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి దేశం లెక్కలేని విధంగా, ప్రపంచం లెక్కలేని విధంగా ఈ రుణమాఫీ కార్యక్రమం తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి రైతు సోదరులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా గిరిజన ప్రాంతం ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు కూడా ఏదైతే కొంతమందికి రుణమాఫీ కాకుండా పట్టాలు లేనటువంటి వారందరూ కూడా ఆదుకునే బాధ్యత ప్రభుత్వాన్ని చెప్పి సందర్భం విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు.